హాయ్! హలో! ఈరోజు ఒక మంచి టాపిక్ మీ ముందుకు తీసుకువచ్చాను. కెన్, కెనాట్, కుడ్, కుడ్ నాట్. సో, కెన్ అంటే ఏంటి? కెనాట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో, కెన్ అంటే మనం ఏదైనా పనిని చెయ్యగలము అని చెప్పాలంటే, నేనిది చెయ్యగలను అని చెప్పాలంటే, దానిని మనం కెన్‌తో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకెవరైనా ఒక ట్రైన్ ఇచ్చి నడపమంటే మనం దానిని నడపలేము. ఎందుకంటే అది మన వల్ల కాదు. మనం చెయ్యలేము. సో, అదే ఎవరైనా మనకొక బైక్ ఇచ్చి డ్రైవ్ చేయమంటే మనం బైక్‌ని డ్రైవ్ చేయగలం. అంటే అది మనం చెయ్యగలం. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా ఎలా అంటే ఏదైతే పని మనం చెయ్యగలమో దానిని కెన్‌తో చెప్తాం. ఏదైతే పనిని మనం చెయ్యలేమో దాన్ని కెనాట్‌తో చెప్తాం. సో, మరి కుడ్ అంటే ఏంటి? కుడ్ నాట్ అంటే ఏంటంటే, కుడ్ అంటే నేను చెయ్యగలిగాను. అంటే కెన్‌కి పాస్ట్ ఫార్మ్ కుడ్. కుడ్ అంటే నేను ఆల్రెడీ చెయ్యగలిగాను. కుడ్ నాట్ అంటే నేను చెయ్యలేకపోయాను అని చెప్పేసి అర్థం వస్తుంది. ఐ కెన్ స్విమ్ నేను ఈత కొట్టగలను. ఐ కెనాట్ స్విమ్ నేను ఈత కొట్టలేను. ఐ కుడ్ స్విమ్ బిఫోర్ నేను ఈత కొట్టగలిగాను. ఎప్పుడు గతంలో అంటే జరిగిపోయిందది. ఐ కుడెంట్ స్విమ్ బిఫోర్ నేను ఇంతకుముందు ఈత కొట్టలేకపోయాను. సో, నెక్స్ట్ షీ కెన్ సింగ్ బ్యూటిఫుల్లీ ఆమె చాలా అందంగా పాడగలదు. షీ కాంట్ సింగ్ బ్యూటిఫుల్లీ ఆమె అందంగా పాడలేదు. షీ కుడ్ సింగ్ బ్యూటిఫుల్లీ ఆమె చాలా అందంగా పాడగలిగింది. అంటే ఆల్రెడీ జరిగిపోయింది. షీ కుడెంట్ సింగ్ బ్యూటిఫుల్లీ ఆమె అందంగా పాడలేకపోయింది. అంటే ఆల్రెడీ జరిగిపోయింది. కానీ తను అందంగా పాడలేకపోయింది అని దీనికర్థం. సో, హి కెన్ డ్రైవ్ ఎ కార్ అతను ఒక కార్‌ని నడపగలడు. హి కాంట్ డ్రైవ్ ఎ కార్ అతను ఒక కార్‌ని నడపలేడు. హి కుడ్ డ్రైవ్ ఎ కార్ అతను ఒక కార్‌ని నడపగలిగాడు. హి కుడెంట్ డ్రైవ్ ఎ కార్ అతను ఒక కార్‌ని నడపలేకపోయాడు. సో, ఏదైతే మనం చెయ్యగలమో దాన్ని కెన్‌తో చెప్తాం. చెయ్యలేని వాటిని కెనాట్‌తో చెప్తాం. ఆల్రెడీ చేసేసాను, చెయ్యగలిగాను అంటే కుడ్డు. ఆల్రెడీ చెయ్యలేకపోయాను అంటే కుడెంట్‌తో చెప్తాం మనం. దే కెన్ ప్లే గిటార్ వాళ్ళు గిటార్ వాయించగలరు. దే కాంట్ ప్లే గిటార్ వాళ్ళు గిటార్‌ని వాయించలేరు. దే కుడ్ ప్లే గిటార్ వాళ్ళు గిటార్‌ని వాయించగలిగారు. దే కుడెంట్ ప్లే గిటార్ వాళ్ళు గిటార్‌ని వాయించలేకపోయారు. సో, అలాగే వి కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ మనం ఈ సమస్యను పరిష్కరించగలము. వి కాంట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ మనం ఈ సమస్యను పరిష్కరించలేము. వి కుడ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ మనం ఈ సమస్యను పరిష్కరించగలిగాము. అంటే ఆల్రెడీ మనం దాన్ని సాల్వ్ చేసేసాము. వి కుడెంట్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ మనం ఈ సమస్యను పరిష్కరించలేకపోయాము. యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ మీరు చాలా సులభంగా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. యూ కాంట్ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ మీరు సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోలేరు. యూ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలిగారు. యూ కుడెంట్ లెర్న్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ అనేది నేర్చుకోలేకపోయారు. ద బేబీ కెన్ క్రాల్ నౌ సో, బాబు లేదా శిశువు అనేది ఇప్పుడు పాకగలదు అని చెప్పేసి. ద బేబీ కాంట్ క్రాల్ నౌ శిశువు ఇప్పుడు పాకలేదు. ద బేబీ కుడ్ క్రాల్ సో, శిశువు అనేది పాకగలిగింది. ఐ మీన్ పాకుతారు కదా పిల్లలు. సో, అలాగే ద బేబీ కుడెంట్ క్రాల్ శిశువు అనేది పాకలేకపోయింది అని చెప్పేసి. క్యాట్స్ కెన్ క్లైంబ్ ట్రీస్ పిల్లులనేవి చెట్లు ఎక్కగలవు. క్యాట్స్ కెనాట్ క్లైంబ్ ట్రీస్ పిల్లులనేవి చెట్లు ఎక్కలేవు. క్యాట్స్ కుడ్ క్లైంబ్ ట్రీస్ సో, పిల్లులనేవి చెట్లు ఎక్కగలిగాయి. క్యాట్స్ కుడెంట్ క్లైంబ్ ద ట్రీస్ సో, పిల్లులనేవి చెట్లు ఎక్కలేకపోయాయి. ఐ కెన్ హెల్ప్ యూ విత్ దిస్ టాస్క్ నేను ఈ పనిలో మీకు సహాయం చేయగలను. ఐ కాంట్ హెల్ప్ యూ విత్ దిస్ టాస్క్ నేను ఈ టాస్క్‌లో మీకు సహాయం చేయలేను. ఐ కుడ్ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయగలిగాను. ఐ కుడెంట్ హెల్ప్ యూ నేను మీకు సహాయం చెయ్యలేకపోయాను. షీ కెన్ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ ఆమె ఈ ప్రాజెక్ట్‌ని సమయానికి పూర్తి చేయగలదు. షీ కాంట్ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ ఆమె ప్రాజెక్ట్‌ని సమయానికి పూర్తి చేయలేరు. సో, షీ కుడ్ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆమె ప్రాజెక్ట్‌ని పూర్తి చేయగలిగింది. షీ కుడెంట్ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆమె ప్రాజెక్ట్‌ని పూర్తి చేయలేకపోయింది. హి కెన్ కుక్ డెలీషియస్ మీల్స్ అతను రుచికరమైన భోజనం వండగలడు. హి కాంట్ కుక్ డెలీషియస్ మీల్స్ అతను రుచికరమైన భోజనం వండలేడు. హి కుడ్ కుక్ డెలీషియస్ మీల్స్ అతను రుచికరమైన భోజనం వండగలిగాడు. హి కుడెంట్ కుక్ డెలీషియస్ మీల్స్ అతను రుచికరమైన భోజనం వండలేకపోయాడు. దే కెన్ రన్ ఫాస్ట్ వారు వేగంగా పరిగెత్తగలరు. దే కాంట్ రన్ ఫాస్ట్ వారు వేగంగా పరిగెత్తలేరు. దే కుడ్ రన్ ఫాస్ట్ వాళ్ళు వేగంగా పరిగెత్తగలిగారు. దే కుడెంట్ రన్ ఫాస్ట్ వాళ్ళు వేగంగా పరిగెత్తలేకపోయారు. వి కెన్ విజిట్ మ్యూజియం మనం మ్యూజియం సందర్శించవచ్చు. వి కాంట్ విజిట్ ద మ్యూజియం మనం మ్యూజియం సందర్శించలేము. వి కుడ్ విజిట్ ద మ్యూజియం మనం మ్యూజియం సందర్శించగలిగాము.
వి కుడెంట్ విజిట్ ద మ్యూజియం. మనం మ్యూజియం సందర్శించలేకపోయాము. యూ క్యాన్ బారో మై బుక్. మీరు నా పుస్తకాన్ని తీసుకోవచ్చు. యూ కాంట్ బారో మై బుక్. మీరు నా పుస్తకాన్ని అరువుగా తీసుకోలేరు. యూ కుడ్ బారో మై బుక్. మీరు నా పుస్తకాన్ని తీసుకోగలిగారు. యూ కుడెంట్ బారో మై బుక్. మీరు నా పుస్తకాన్ని అరువుగా తీసుకోలేకపోయారు. ఐ కెన్ లెండ్ యూ సమ్ మనీ. నేను మీకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వగలను. ఐ కాంట్ లెండ్ యూ సమ్ మనీ. నేను మీకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వలేను. ఐ కుడ్ లెండ్ యూ మనీ. నేను మీకు అప్పు ఇవ్వగలిగాను. డబ్బు ఇవ్వగలిగాను. ఐ కుడెంట్ లెండ్ యూ మనీ. నేను మీకు డబ్బు ఇవ్వలేకపోయాను. షీ కెన్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్. ఆమె అందమైన చిత్రాలను చిత్రించగలదు. షీ కాంట్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్. ఆమె అందమైన చిత్రాలను చిత్రించలేదు. షీ కుడ్ పెయింట్ పిక్చర్స్. ఆమె చిత్రాలను చిత్రించగలిగింది. షీ కుడెంట్ పెయింట్ పిక్చర్స్. ఆమె చిత్రాలను చిత్రించలేకపోయింది. హీ కెన్ ఫిక్స్ ద బ్రోకెన్ చైర్. అతను విరిగిన కుర్చీని సరిచేయగలడు. హీ కాంట్ ఫిక్స్ ద బ్రోకెన్ చైర్. అతను విరిగిన కుర్చీని సరిచేయలేడు. హీ కుడ్ ఫిక్స్ ద చైర్. అతను కుర్చీని సరిచేయగలిగాడు. హీ కుడెంట్ ఫిక్స్ ద చైర్. అతను కుర్చీని సరిచేయలేకపోయాడు. దే కెన్ ఆర్గనైజ్ ద ఈవెంట్. వారు ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేయగలరు. దే కాంట్ ఆర్గనైజ్ ద ఈవెంట్. వారు ఈవెంట్‌ని నిర్వహించలేరు. దే కుడ్ ఆర్గనైజ్ ద ఈవెంట్. వాళ్ళు ఈవెంట్‌ని నిర్వహించగలిగారు. దే కుడెంట్ ఆర్గనైజ్ ద ఈవెంట్. వారు ఈవెంట్‌ని నిర్వహించలేకపోయారు. వి కెన్ వాచ్ ద మూవీ టునైట్. ఈరోజు రాత్రి మనం సినిమా చూడవచ్చు. వి కాంట్ వాచ్ ద మూవీ టునైట్. ఈరోజు రాత్రి సినిమా చూడలేము. వి కుడ్ వాచ్ ద మూవీ. మేము మూవీ చూడగలిగాము. వి కుడెంట్ వాచ్ ద మూవీ. మేము మూవీ చూడలేకపోయాము. యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. మీరు నాకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. యూ కాంట్ కాల్ మీ ఎనీ టైమ్. మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయకూడదు. యూ కుడ్ కాల్ మీ. మీరు నాకు కాల్ చెయ్యగలిగారు. యూ కుడెంట్ కాల్ మీ. మీరు నాకు కాల్ చెయ్యలేకపోయారు. ఐ కెన్ సీ ద స్టార్స్ క్లియర్‌లీ. నేను నక్షత్రాలను స్పష్టంగా చూడగలను. ఐ కాంట్ సీ ద స్టార్స్ క్లియర్‌లీ. నేను నక్షత్రాల్ని స్పష్టంగా చూడలేను. ఐ కుడ్ సీ ద స్టార్స్. నేను నక్షత్రాల్ని చూడగలిగాను. ఐ కుడెంట్ సీ ద స్టార్స్. నేను నక్షత్రాల్ని చూడలేకపోయాను. షీ కెన్ రైట్ ఎ లెటర్ ఇన్ ఫ్రెంచ్. ఆమె ఫ్రెంచ్ భాషలో లేఖ రాయగలదు. షీ కాంట్ రైట్ ఎ లెటర్ ఇన్ ఫ్రెంచ్. ఆమె ఫ్రెంచ్ భాషలో లేఖ రాయలేదు. షీ కుడ్ రైట్ ఇన్ ఫ్రెంచ్. ఆమె ఫ్రెంచ్ భాషలో రాయగలిగింది. షీ కుడెంట్ రైట్ ఇన్ ఫ్రెంచ్. ఆమె ఫ్రెంచ్‌లో రాయలేకపోయింది. హీ కెన్ ఎక్స్‌ప్లెయిన్ ద లెసన్ వెల్. అతను పాఠాన్ని బాగా వివరించగలడు. హీ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ ద లెసన్ వెల్. అతను పాఠాన్ని బాగా వివరించలేడు. హీ కుడ్ ఎక్స్‌ప్లెయిన్ వెల్. అతను బాగా వివరించగలిగాడు. హీ కుడెంట్ ఎక్స్‌ప్లెయిన్ వెల్. అతను బాగా వివరించలేకపోయాడు. దే కెన్ ఆన్సర్ ద క్వెషన్. వారు ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలరు. దే కాంట్ ఆన్సర్ ద క్వెషన్. వాళ్ళు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేరు. దే కుడ్ ఆన్సర్ క్వెషన్స్. వారు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగారు. అంటే ఆల్రెడీ జరిగిపోయింది. దే కుడెంట్ ఆన్సర్ ద క్వెషన్స్. వారు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. వి క్యాన్ జాయిన్ ద మీటింగ్ ఆన్‌లైన్. మేము ఆన్‌లైన్‌లో మీటింగ్‌లో చేరవచ్చు. వి కాంట్ జాయిన్ ద మీటింగ్ ఆన్‌లైన్. మేము ఆన్‌లైన్‌లో మీటింగ్‌లో చేరలేము. వి కుడ్ జాయిన్ ద మీటింగ్. మేము సమావేశంలో చేరగలిగాము. వి కుడెంట్ జాయిన్ ద మీటింగ్. మేము సమావేశంలో చేరలేకపోయాము. ఐ కెన్ హియర్ ద మ్యూజిక్ ఫ్రమ్ హియర్. నేను ఇక్కడి నుంచి సంగీతాన్ని వినగలను. ఐ కాంట్ హియర్ ద మ్యూజిక్ ఫ్రమ్ హియర్. నేను ఇక్కడి నుంచి సంగీతాన్ని వినలేను. ఐ కుడ్ హియర్ ద మ్యూజిక్. నేను సంగీతాన్ని వినగలిగాను. ఐ కుడెంట్ హియర్ ద మ్యూజిక్. నేను సంగీతాన్ని వినలేకపోయాను. హీ కెన్ మెమరైజ్ ద లాంగ్ పోయమ్స్. అతను పద్యాలను కంఠస్థం చేయగలడు. అంటే మెమరైజ్ చేసుకోగలడు. హీ కాంట్ మెమరైజ్ లాంగ్ పోయమ్స్. అతను పద్యాలను కంఠస్థం చేయలేడు. హీ కుడ్ మెమరైజ్ పోయమ్స్. అతను పద్యాలను కంఠస్థం చేయగలిగాడు. హీ కుడెంట్ మెమరైజ్ పోయమ్స్. అతను పద్యాలను కంఠస్థం చేయలేకపోయాడు. దే కెన్ బిల్డ్ ఎ ట్రీ హౌస్. వాళ్ళు ట్రీ హౌస్‌ని నిర్మించగలరు. దే కాంట్ బిల్డ్ ఎ ట్రీ హౌస్. వాళ్ళు ట్రీ హౌస్‌ని నిర్మించలేరు. దే కుడ్ బిల్డ్ ఎ ట్రీ హౌస్. వాళ్ళు ట్రీ హౌస్‌ని నిర్మించగలిగారు. దే కుడెంట్ బిల్డ్ ఏ ట్రీ హౌస్. వారు ట్రీ హౌస్‌ని నిర్మించలేకపోయారు. వి కెన్ హైక్ అప్ ద మౌంటైన్. మనం పర్వతం పైకి ఎక్కవచ్చు. వి కాంట్ హైక్ అప్ ద మౌంటైన్. మనం పర్వతం పైకి ఎక్కలేము. వి కుడ్ హైక్ ద మౌంటైన్. మనం పర్వతం ఎక్కగలిగాము. వి కుడెంట్ హైక్ ద మౌంటైన్. మనం పర్వతం ఎక్కలేకపోయాము. హీ క్యాన్ ఎక్స్‌ప్లెయిన్ ద రూల్స్ క్లియర్‌లీ. అతను నియమాలను స్పష్టంగా వివరించగలడు. హీ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ ద రూల్స్ క్లియర్‌లీ. అతను నిబంధనలను స్పష్టంగా వివరించలేడు. హీ కుడ్ ఎక్స్‌ప్లెయిన్ ద రూల్స్. అతను నియమాలను
వివరించగలిగాడు. హి కుడెంట్ ఎక్స్‌ప్లెయిన్ ద రూల్స్. అతను నిబంధనను వివరించలేకపోయాడు. సో, చూసారు గదా! కెన్ అంటే చెయ్యగలను. కెనాట్ అంటే చెయ్యలేను. కుడ్ అంటే ఆల్రెడీ చెయ్యగలిగాను. కుడెంట్ అంటే చెయ్యలేకపోయాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను డెఫినిట్‌గా ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థాంక్ యూ వెరీ మచ్.